From the top of 7 meters high building, the angle of elevation of the top of the cable tower is 60 degrees. This is a building of height 7 meters. This is building of height 7 meters. From the top of the building, observing the top and bottom of the tower. This is top and this is the bottom of the tower. The angle of elevation when observed the top of the tower is 60 degrees, and the angle of depression when observed the foot of the tower is 45 degrees. This is 7. It is nothing but a rectangle, therefore this one is also 7 meters. Let the distance between building and tower is d meters. From the top of 7 meters high building, the angle of elevation of the top of the cable tower is 60, and angle of depression అంటే నార్మల్ వ్యూకి పైకి గీసేది యాంగిల్ ఆఫ్ ఎలివేషన్, కిందకి గీసేది యాంగిల్ ఆఫ్ డిప్రెషన్. అయితే ఇక్కడ ట్రయాంగిల్స్ మిగిలిన ప్రాబ్లమ్స్లో అలా కాకుండా ఇక్కడ ఏమైంది, పైకి కిందకి, ఇదిగో ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్, ఇక్కడ 90 డిగ్రీస్ ఉంటుంది, అలాగే ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇక్కడ 90 డిగ్రీస్ ఉంటుంది. అందుకని ట్రయాంగిల్స్ని ఎలా చూడాలి, 60కి ఇదేంటి ఆపోజిట్, ఇది అడ్జసెంట్, ఆపోజిట్ అడ్జసెంట్తో ఉన్నది ఏంటి tan 60 ఈజ్ ఈక్వల్ టు, ఈ రెడ్ ట్రయాంగిల్లో చూడండి 60కి ఆపోజిట్ ఏంటి ఎక్స్ బై అడ్జసెంట్ ఏంటి డి. ఇప్పుడు రెండు ట్రయాంగిల్స్లోనూ కామన్గా ఉంది డి ఉంది, కాబట్టి డి ఆ సబ్జెక్ట్ రాద్దాం. డి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ బై tan 60, అంటే డి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ బై tan 60 అంటే ఎంత √3. ఇది ఫస్ట్ ఈక్వేషన్ అనుకుందాం. ఈ బ్లూ ట్రయాంగిల్ చూద్దాం. బ్లూ ట్రయాంగిల్లో 45కి ఇది ఆపోజిట్, ఇది అడ్జసెంట్, లేకపోతే ఆపోజిట్ ఇది అడ్జసెంట్, ఇది డిఏ కదా. ఈ ట్రయాంగిల్ ఇలా తీసుకుంటే ఇది ఆపోజిట్, ఇది అడ్జసెంట్, కాబట్టి tan 45 ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ ఎంత, ఇది 7 బై వై అంటే 7 వెయ్యి అనుకోగల, ఎందుకంటే ఇక్కడ 7 ఇచ్చాడు కాబట్టి 7 అనుకుంటే సరిపోదు, 7 అయింది. 7 బై డి. మరి డి ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, 7 బై ట్రాన్స్పోజిషన్, ఇది ఎక్కడికి వస్తుంది కదా tan 45, అంటే డి ఈజ్ ఈక్వల్ టు 7 బై tan 45 అంతా 1, అందుకని 7 ఏంటిది మీటర్స్. ఇది సెకండ్ది, ఇదేంటి ఫస్ట్ది, ఇది కూడా మీటర్స్. సరే, ఈ ఫస్ట్ సెకండ్ ఫ్రమ్ 1 and 2 ఏమైంది, ఎల్హెచ్ఎస్లు ఈక్వల్గా ఉన్నాయి కదా, సేమ్ కాన్సెప్ట్లో వెళ్ళిపోతాం. ఎల్హెచ్ఎస్లు ఈక్వల్ కాబట్టి ఆర్హెచ్ఎస్ ఈక్వల్ చేస్తాం, అదే ఫ్రమ్ 1 and 2 అని రాస్తాం. ఫ్రమ్ 1 and 2 ఆర్హెచ్ఎస్ ఏంటి ఇక్కడ ఎక్స్ బై √3, మరి ఇక్కడేమిటి ఆర్హెచ్ఎస్ 7, అప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత, క్రాస్ మల్టిప్లికేషన్ 7 into √3 divided by √3 becomes into x is equal to √3 meters. Determine the height of the tower అన్నాడు. హైట్ ఆఫ్ ద టవర్ అంటే ఏంటి, హైట్ ఆఫ్ ద టవర్. హైట్ ఆఫ్ ద టవర్ అంటే ఏంటి, ఈ ఎక్స్ వై రెండు కలపాలి, అంటే ఎక్స్ ప్లస్ 7, వై అంటే 7 కదా, ఎక్స్ ప్లస్ 7, x is 7√3 plus 7. 7 is common, it left with √3 plus 1 meters is the height of the tower.